హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి దీపావళి రోజు బ్లాగ్ అండి. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు దీపావళి బ్లాగ్లోకి వచ్చేస్తే ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పోయాక 2 రోజులకి శుభాకాంక్షలు ఏంటి అని అనుకుంటున్నారా? బ్లాగ్ పెట్టడం కొద్దిగా లేట్ అయిందండి. దీపావళి రోజు మధ్యాహ్నమే నేనైతే కుందుల్ని నీట్గా వాష్ చేసుకొని ఆయిల్లో వత్తల్ని కూడా నానబెట్టుకున్నాను. అన్ని పనులు మనం ఈవినింగ్ చేసుకోవాలంటే కుదరదు కదా, సో మధ్యాహ్నమే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను పాప రెడీ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసుకుని దీపాలు పెట్టుకోవడానికి అయితే రెడీ అయ్యామండి. చాలామందికి లక్ష్మీ పూజలని ఇప్పుడు ఉంటాయి కదా, మాకైతే అలాంటి ఏ పూజలు లేవండి. మామూలుగా దేవుడికి దీపం పెట్టుకొని గుమ్మం ముందైతే దీపాలు అయితే పెట్టుకుంటాను. ఇంకా నేను వత్తులను అయితే వేసుకొని ప్రజ్ఞల్ని రెడీ చేసుకున్నాను. మాకు ఆర్మీ ఏరియాలో దీపావళి సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ నార్త్ సౌత్ 2 వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సెలబ్రేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. మనకంటే నార్త్ వాళ్ళు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇలా రెడీ చేసుకున్న ఈ దీపాలను నేను ఇంటి ముంగట ముగ్గు వేసుకున్నాను. ఇలా ముగ్గు వేసుకుని ముగ్గులోను గుమ్మం ముందు నేను రెడీ చేసుకున్న దీపాలను అయితే పెట్టుకున్నానండి. చాలామంది అయితే ఆర్టిఫిషియల్ దీపాలని పెడుతున్నారు, కానీ న్యాచురల్గా పెట్టే దీపాల అందం ఎక్కడ వస్తుందండి. నేను ముగ్గుతో పాటు గల్వ ముందర కూడా ఈ దీపాలను అయితే వెలిగించుకున్నాను. గల్వ ముందర బాగుంటాయని నేనైతే ఇలా ఏనుగుల బొమ్మల్ని వేసుకున్నాను. బట్ మా పాప నేను దీపాలు పెట్టక ముందే చెడిపేసిందండి, ఎలిఫెంట్స్ వచ్చాయి అని. ఇంకా మనకు ఆర్మీ ఏరియాలో కొంత ఏరియా అయితే ఇస్తారు. మన క్వార్టర్ వరకు మనం చక్కగా రెడీ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. పక్క వాళ్ళ క్వార్టర్స్కి అయితే వెళ్ళకూడదండి. ఎవరిది అనేది వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. ఇంకా హ్యాపీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏ పండగకైనా మా వారైతే ఇంట్లో ఉండరు, కానీ ఈ దీపావళి సెలబ్రేషన్ టైంకి అయితే వచ్చారు. చాలా హ్యాపీ. ఎవరున్నా కూడా వాళ్ళు లేకపోతే లోటే అనిపిస్తుంది కదా. అంతేకాకుండా ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మా నాన్న కూడా వచ్చారు. ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా దీపాలు వెలిగించడం అయిపోయాక మా ఇంట్లో అయితే ఆస్తి పంపకాలు స్టార్ట్ అయిపోయాయండి. ఇంట్లో ఇద్దరు నాకు బాంబులు అంటే నాకు బాంబులని స్టార్ట్ చేస్తున్నారు. చూడ్డానికి చిన్నోడైనా మా ఆయన కన్నా ఎక్కువ తీసుకుంటాడండి. తెచ్చింది వాడి కోసమైనా కూడా ఏమంటాడని అలా పక్కన పెట్టుకున్నారు, బట్ వాడికే ఇస్తారు. ఇంకా బాంబులు పేల్చడం అయితే స్టార్ట్ చేసాం. ఆర్మీ ఏరియాలో రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయండి. పెద్దగా సౌండ్స్ వచ్చేవి వాడకూడదు అంటారు. బట్ ఈరోజు రేపుల్లో సౌండ్ లేకుండా ఏం బాంబులు ఉన్నాయి చెప్పండి. నాకైతే బాంబులు అంటే చాలా భయం. మన చిన్నప్పుడు దీపావళి అంటే దీపాలు వెలిగించుకోవడం, 2 కాకర పుల్లలు కాలవడం, ఒక చిచ్చుబుడ్డి, భూచక్రాలు ఇవి మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు వచ్చిన బాంబులు అయితే ఎంత సౌండ్ ఉన్నాయో అండి. నాకు ఆ సౌండ్ వింటేనే భయం అవుతుంది. సేమ్ నాలానే మా పాప కూడా బాంబులు అంటే దగ్గరికి వెళ్ళదు, చాలా భయపడుతుంది. ఎవరో ఒకరి హెల్ప్ ఉంటేనే వెళ్తుంది. ఆ వెళ్ళడం కూడా ఎలా అంటే చాలా భయపడుతూ చేస్తుందండి. ఈ దీపావళికి చాలామందికి కేదారేశ్వర నోములు ఉంటాయి. మీలో ఎంతమందికి నోములు ఉంటాయని తెలుసండి. మాకైతే ఈ నోములు అమ్మ వాళ్ళకి కానీ అత్త వాళ్ళకి కానీ లేవు, కానీ దీపావళి అయితే పూజ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నాన్న వచ్చారు కదా, ఇంకా పిల్లలు నాన్నతో బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాపకి ఎవరో ఒకరి హెల్ప్ కంపల్సరీ ఉండాలి. బాబు అలా కాదండి, బాగా ఎంజాయ్ చేస్తాడు, భయం అన్నదే లేదు. పాప మాత్రం వెళ్ళి ఒకరి పక్కనంటేనే బాంబులు కాలుస్తుంది. చూడండి ఎంత జడుస్తుందో. వాడు ఇంకా కావాలి అంటున్నాడు. ఈ పాప మాత్రం ఏమొద్దు అని భయపడుతూనే ఉంటుంది. ఇలా అయితే మాకు బాంబులన్నీ పేలుస్తూనే ఉన్నారండి. ఇంకా సౌండ్స్ వచ్చేవి కొన్ని, సౌండ్స్ రాని చాలా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం సౌండ్స్ లేనివే తెచ్చాం. పిల్లలు బాగా భయపడతారు కదా. అలాగనే మాకు ఇంకా క్వార్టర్స్లో అలాంటివి అలో కూడా పెద్దగా లేవని మేము పెద్దవి కాకుండా చిన్నవి అయితే తీసుకొచ్చాం. క్వార్టర్స్లో మనతో పాటు నార్త్ వాళ్ళు సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటారు. ఈ దీపావళి వాళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్ ఫెస్టివల్ అంట అండి. మనకు మామూలుగా ఇంటి దగ్గర అయితే దీపాలు ఇలా ముగ్గులు వేయం కదా, క్వార్టర్స్లో అయితే కంపల్సరీ ముగ్గులు సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయండి. వీళ్ళందరూ అయితే నా తెలుగు ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయ్యాక ఒక్కొక్కరింటికి వెళ్ళి విష్ చేసుకుంటూ స్వీట్స్ పెట్టుకుంటూ వచ్చేసాం. మెమొరీస్గా ఉంటాయని చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కూడా చూడండి, లక్ష్మీదేవి బొమ్మలతో వేసి దాంతో అయితే దీపాలు పెట్టింది. చూడడానికి అయితే చాలా అందంగా అనిపించింది. అలాగే బయటే కాకుండా ఇంట్లో కూడా చక్కగా రెడీ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తాయండి. ఇంటికి వచ్చాక ఏం పేలవలేదు కదా అని ఇవి ఇచ్చాను, కానీ ఎందుకు ఇచ్చానని చాలా ఫీల్ అయిపోయాను.
కాకరవత్తుల్లానే ఉన్నాయి కానీ చిటపటా అంటూ పాపకైతే తగిలేదండి, చాలా హర్ట్ అయిపోయింది. ఇంకా తిన్నాక నైట్ 11కి చూపిస్తున్నాను. మాకైతే క్యాంప్లో అయితే కంపల్సరీ స్వీట్ బాక్స్లు అయితే పంపిస్తారు. నేను ఈ మిడ్ నైట్ 11కి అయితే మీకు అందరికీ చూపించాలని బాక్సెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది మాకు క్యాంప్ నుంచి వచ్చిన బాక్స్ అండి. కంపల్సరీ దీపావళికి మనకు స్వీట్స్ అనేది కంపల్సరీ తెచ్చిస్తారండి. వీళ్ళు తెచ్చిన బాక్స్ వచ్చేసి అయితే హల్వా బాక్స్. మనకైతే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్యాంటీన్లో కూడా ఉంటుందండి. ఈ హల్వా అంటే నాకన్నా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము, టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే ఇదే కాకుండా మా వారు ఒక సార్ దగ్గర ఉంటారు, ఆ సార్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏంటా అని చూశాను, తినకుండా సేమ్ స్వీట్ తెచ్చారండి. ఆల్మండ్ హౌస్ నుంచి మల్టీ తోటి అన్ని స్వీట్స్ కలిసేసి వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్స్ అయితే. మనం ఎలాగిస్తామో మనకు కూడా అందరూ ఈ ఫెస్టివల్కి ఫుల్ స్వీట్స్ ఉంటాయండి. ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ నాకు స్వీట్, ఎందుకంటే కలాకండ్ నాకు ఇష్టమని నాన్న తీసుకొని వచ్చాడు. ఎవరైనా ఆలోచించరో కానీ బిడ్డ గురించి డాడీ అయితే బాగా ఆలోచిస్తాడు కదా, ఎవరి విషయంలోనైనా అంతే. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టము. అలాగే ఒక గిఫ్ట్ కూడా వచ్చింది మా వారికి, సార్ అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారు. మేబీ నేను ఏదైనా ఐటెం కావచ్చు, ఇంట్లోకి బాక్స్ కావచ్చు అని అనుకొని ఓపెన్ చేశాను. బట్ దీంట్లో అయితే వాళ్ళ సార్ అయితే తినకు ఒక జాకెట్ అయితే ప్రజెంట్ చేశారండి, చాలా బాగుంది. వచ్చేది చలికాలం కదా, బాగా యూజ్ అవుతుంది. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి, గ్రే కలర్. నాకైతే బాగా నచ్చింది. ఇలా అయితే మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.